హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకటి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చి చర్చనీయాంశంగా మారింది సార్. విజయమ్మ గారు బయటకు వచ్చి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేశారు, ఆయనకి కౌంటర్ ఇచ్చారని చెప్పేసి వార్తలు ప్రచారం అవుతున్నాయి సార్. అసలు ఏం జరిగింది, విజయమ్మ గారు ఏం కౌంటర్ వేశారు, మరి వైరల్ అవుతున్న వార్తల పైన మీ ఒపీనియన్ సార్? జగన్ వర్సెస్ షర్మిల ఈ గొడవలో విజయమ్మ క్లియర్గా షర్మిల వైపే నిలబడింది. అది ఎన్నికల ముందు కూడా మనం చూసాం. ఎన్నికల ముందు కూడా షర్మిల గెలుపుకి ఆమె వీడియో రిలీజ్ చేసింది, కానీ జగన్ని గెలిపించమని ఎక్కడా మాట్లాడలేదు. బట్ ఆమె ఓపెన్గా వచ్చి జగన్ మీద కూడా యాంటీగా కూడా ఎక్కడ మాట్లాడలేదు. సో కానీ మొట్టమొదటిసారిగా లాస్ట్ ఇయర్ చివరిలో సరస్వతి పవర్ సంబంధించి కంపెనీ ఉంది వాళ్ళకి. ఆ కంపెనీ నిజానికి ఏమీ పవర్ ప్రొడ్యూస్ చేయడం ఏం లేదు, కానీ ఆస్తులు ఉన్నాయి. ఆ కంపెనీ పేరుతో ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులో సంబంధించిన వివాదం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అందులో కొన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయని కూడా దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ముందుగా అటవీ భూములు ఉన్నాయన్నారు, తర్వాత అటవీ భూములు లేవు, దాని ఏమంటారు మన కొన్ని ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఉన్నాయి అనేది అక్కడ వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళ గొడవ ఏంటంటే జగన్ 2019 ఆగస్టు 31న ఈ దీంట్లో ఉన్న తన షేర్లను విజయమ్మకు గిఫ్ట్ డీడ్గా ఇచ్చాడు. ఎంఓయూ చేసుకున్నారు గిఫ్ట్ ఇస్తున్నట్టుగా. అదేంటంటే ఇందులో సండూర్ పవర్కి కొన్ని షేర్లు ఉన్నాయి, భారతిరెడ్డికి కొన్ని షేర్లు ఉన్నాయి, క్లాసిక్ రియాలిటీ అనే ఒక జగన్ కంపెనీకి కొన్ని షేర్లు ఉన్నాయి. ఈ 3 రకాల షేర్లను దాదాపు 1,21,00,000 షేర్లు అనమాట అవి. ఆ షేర్లను విజయమ్మకి ఇస్తున్నట్టుగా ఒప్పందం చేసుకున్నారు గిఫ్ట్గా 2021 జూన్ 2న ఇస్తున్నట్టుగా. అయితే ఈ విజయమ్మ దాన్ని జగన్కి చెప్పకుండా తాను ఇప్పుడు షర్మిలకి బదలాయింపు చేసేసింది. ఇది జగన్కి ప్రాబ్లం. జగన్ తరపున ఆర్గ్యుమెంట్ ఏంటంటే జగన్ అక్రమాస్తుల కేసులు కోర్టులో ఉన్నాయి, జగన్ బెయిల్ మీద 11 ఏళ్ళుగా బయట ఉన్నాడు. మామూలుగా దాంట్లో కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది కంపెనీలో, అందులో సరస్వతి పవర్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో కండిషన్ ఏమంటే వీళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ షేర్ల బదలాయింపు అనేది జరగకూడదు అని కోర్టు కండిషన్ బెయిల్లో ఉంది. ఇప్పుడు కానీ ఈ బదలాయింపు జరిగితే జగన్కి ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి షర్మిల ప్లాన్ చేసుకొని, నిజానికి షర్మిలకి ఇప్పుడు ఇమ్మీడియట్గా దీని వాటాలు షర్మిల పేరుతో ఉంటే వాళ్ళ అమ్మ పేరుతో ఉంటే వచ్చే నష్టమేమి లేదు. షర్మిల ఇమ్మీడియట్గా జగన్కి చెప్పకుండా దీన్ని ఎందుకు రాసుకునిందంటే జగన్ని జైలుకు పంపించాలని షర్మిల ప్లాన్ చేసి జగన్కి తెలియకుండా ఈ వాటాలని కానీ రాయించుకుంటే అమ్మని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి రాయించుకుంటే జగన్ జైలుకి పోతాడు అన్న ఒక ప్రీ ప్లాన్డ్తో షర్మిల తల్లిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆమెను ప్రెజర్ చేయించి తనకి రాయించుకుంది. ఇది కానీ రేపు కోర్టులో సిబిఐ వాళ్ళు కానీ ఈ పాయింట్ లేవదీసి ఆల్రెడీ ఇప్పుడు ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు పిటిషను రఘురామకృష్ణరాజు వేసింది ఉంది. ఆ పిటిషన్ ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకి బదిలీ అంటే మీరు వెళ్ళి అక్కడే వేసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. సో మళ్ళీ రఘురామకృష్ణరాజు ఇక్కడ వచ్చి వేస్తాడు. వేసినప్పుడు ఆయన విషయంలో రేపొద్దున చూడు బెయిల్ కండిషన్లు ఇలా ఉన్నాయి, ఆస్తులు బదలాయింపు చేయకూడదు, కానీ జగన్ చేశాడు చూడండి అని కానీ పెడితే జగన్ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది కదా అనేది జగన్ తరపున మాట్లాడుతున్న వాళ్ళు ఆర్గ్యుమెంట్. దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అట్లాంటివి ఏమీ లేవు, ఇవి ప్లెడ్జ్లో లేవని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఇదంతా మనకు కోర్టు తేలాలి, ఎందుకంటే మనం అగ్రిమెంట్లు చూడలేదు, ఏ అగ్రిమెంట్లో ఏముందో మనకు తెలియదు. కాబట్టి వీళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ మాత్రం మనం చూస్తున్నాం. అందులో ఏది నిజం ఉందో మనం దూరం నుంచి సపోర్ట్ చేయలేం, తెలియదు మనకి. కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నమాట. జగన్ ఆర్గ్యుమెంట్ ఏమో ఇప్పటికిప్పుడు అవసరం లేదు, తల్లిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి రాయించుకుంది, దీనివల్ల జగన్ బెయిల్ క్యాన్సిల్ అయ్యి జగన్ జైలుకి పోయే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల జగన్ ఎంఓయూలో ఏం రాస్తాడంటే కేసులు అయిపోయినాక నీ వాటాలు నీకు ఇస్తానని జగన్ ఎంఓయూ కూడా రాయించాడు. ఈమె తొందరపడుతుంది, ఎందుకంటే ఆమెకేదో అవసరం అయ్యో కాదు, జగన్ని జైలుకి పంపించే కుట్రతోనే ఇది చేస్తుంది అనేది వాళ్ళు మాట్లాడేది. సో ఏదేమైనా ఒక బిట్టర్ రైవలరీ వాళ్ళిద్దరి మధ్య వచ్చేసినప్పుడు అతని నాశనాన్ని ఈమె నాశనాన్ని అతను కోరుకునే ఒక పరిస్థితి వచ్చేసినప్పుడు
తల్లి ఆమె ఒత్తిళ్ళు ఏమున్నాయో తెలియదు మనకి. ఆమెకి భారతిరెడ్డికి మధ్య గొడవలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల తల్లి నేచురల్గానే కోడల కూతురు అన్నప్పుడు ఎవరైనా కూడా ఏం చేస్తారు, జనరల్గా కూతురు వైపు మొగ్గు చూపిస్తారు. అలాగా ఆమె కూతురు వైపే మొగ్గు చూపించింది, కూతురుతోనే ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే దీన్ని జగన్ ఈ వాటాల బదలాయింపు చెల్లదు లీగల్గా అని చెప్పి జగన్ ఏం చేశాడంటే ఎన్సిఎల్టీ అంటారు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని ఉంటుంది. ఈ ఎన్సిఎల్టీలో ఆయన కేసు వేశాడు. ఎన్సిఎల్టీ ఏం చేసింది, దాన్ని విచారణకి స్వీకరించినప్పుడు ఏం చేస్తారు, ప్రతివాదులకి నోటీసులు పంపిస్తారు. అలాగా ఈమెకు అంటే మన షర్మిలకు, విజయమ్మకు, జనార్దన్ రెడ్డి ముగ్గురు ఉన్నారు దాంట్లో. ఈ ముగ్గురికి పంపించారు నోటీసులు. ఈరోజు ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త ఏంటంటే విజయమ్మ కౌంటర్ వేసిందని. మామూలుగా అయితే మార్చి 6కి కోర్టు దాన్ని పోస్ట్పోన్ చేసింది, వీళ్ళు టైం అడిగారు. మార్చి 6 లోపల కౌంటర్ వేయాలి. ఆమె ఈ రోజే కౌంటర్ వేసిందని ఆ కౌంటర్లో ఏముందో బయటకు వచ్చింది వార్త. ఆమె ఏం చెప్తుందంటే నా కొడుకు జగన్, నా కోడలు భారతి చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు, వాటికి ఏ రకమైన గ్రౌండ్ లేదు, మేము దొంగతనంగా ఏమీ రాయించుకోలేదు, నా పేరుతో ఉన్న గిఫ్ట్ దీన్ని నా కూతురికి బదిలీ చేయడం చట్టవిరుద్ధం కాదు, నా పేరుతో ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు అని ఈమె వాదిస్తుంది. ఇది దురదృష్టకరం. నేను ఇటు కొడుకు కూతురు మధ్య గొడవల్లో కోర్టుకు వచ్చి నిలబడడం అనేది నా మనసును కలిచివేస్తుంది. నేను బాధాతత్వ హృదయంతో ఈ కౌంటర్ వేస్తున్నాను అని ఆమె చెప్పింది. అట్లాగే ఆమె ఇంకొక లీగల్ పాయింట్ కూడా ఆమె వేసిన కౌంటర్లు ఏముందంటే ఇది కుటుంబ వ్యవహారంలో ఎన్సిఎల్టీ జోక్యం కరెక్ట్ కాదనేది కూడా ఆమె వాదించింది. ఇది లీగల్గా మనకు తెలియదు. మామూలు కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇది కుటుంబ వ్యవహారం కాదు, ఇది కంపెనీ వ్యవహారం. ఎందుకంటే సరస్వతి పవర్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. ఆ కంపెనీలో వాటాదారులు అంటే వాటాదారులే, నువ్వు కుటుంబమా, పక్కింటోడా, అక్కింటోడా వాళ్ళకి అనవసరం. ఎవరి బడీ జస్ట్ షేర్ హోల్డర్. షేర్ హోల్డర్లు ఒక షేర్ హోల్డర్ ఇంకొక షేర్ హోల్డర్కి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. మరి ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి నీకు సంబంధం లేదని ఎన్సిఎల్టీని అడిగే పరిస్థితి ఉందా? లేదు ఈమె దీన్ని బయట చెప్పడానికే ఈ వాదన వచ్చిందా? ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు ఉంటాయి వీళ్ళ కేసులో. మామూలుగా వేరే కుటుంబ వ్యవహారాల్లో అయితే అది లీగల్గానే ఉంటుంది. ఇక్కడ రాజకీయంగా కూడా ఈ కేసు బలమైంది. ఎందుకంటే తెలుగుదేశానికి దీనికి సంబంధమే లేదు. కానీ ఈమె లెటర్ ఫస్ట్ ఎక్కడొచ్చింది, తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్లో షర్మిల లెటర్ పబ్లిష్ అయిందని అర్థం ఏమిటి, షర్మిల తెలుగుదేశం కొమ్మక్కైనట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎనిమీ ఆఫ్ ద ఎనిమీ ఫ్రంట్ అనే ఫిలాసఫీతో జగన్కి ఎనిమీ ఎవరు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా షర్మిల వీళ్ళ హెల్ప్ తీసుకునే అవకాశం ఉంది. రెండోది వాళ్ళు కూడా షర్మిలను ఉపయోగించుకొని జగన్ దెబ్బతీయచ్చు కదా, కుటుంబం మరింత వల్నరబుల్ కాబట్టి అనేది వాళ్ళు కూడా చేస్తారు. ఇక్కడ రాజకీయాల్లో ఏది మంచి ఏది చెడ్డ అనేది ఏమి లేదు. ఏది ఉపయోగపడితే అదే మంచి, ఏది ఉపయోగపడకపోతే అదే చెడ్డ. కాబట్టి ఆ రకంగా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇది మంచి అవకాశం కల్పించింది. తెలుగుదేశం మీడియా అంతా కూడా దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఆమె వచ్చి ఇది కుటుంబ వ్యవహారం, మీకేం సంబంధం అంటే, మరి కుటుంబ వ్యవహారం మీ మధ్య తేల్చుకోరు, ఎందుకు బయట పెట్టుకున్నారు, ఎందుకు లెటర్లు బయటకు వచ్చాయి, ఎవరిచ్చారు బయట? కాబట్టి ఇది కుటుంబ వ్యవహారం అంటే ఎవరు కూడా ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు. కుటుంబ వ్యవహారం అంటే మీ కుటుంబంలో తేల్చుకొని ఉండాలి. కానీ మాకెందుకు చెప్పారు, పబ్లిక్కి మీరే కదా చెప్పారు, మీ లెటర్లు మీరు రాసుకున్నారు, జగన్ రాశాడు, ఇవన్నీ రాసినప్పుడు ఇంక మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం కదా, మాకు చెప్పకపోతే మేము పట్టించుకోం. ఇప్పుడు మన సమస్య మన ఇంట్లోనే ఉంటే పట్టించుకోం, పక్కింటోడి పోయి ఊదామనుకో చెవులో, వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తారు, అది స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు నువ్వు మా కుటుంబ సమస్య కదరా, నీకేం సంబంధం అంటే, అట్లాంటప్పుడు నువ్వు మాకు చెప్పకూడదు అనేది అడుగుతారు. కానీ ఇప్పుడు కోర్టులో అది కూడా కాదు, కోర్టులో లీగల్గా ఇది కంపెనీ ఇష్యూ కాబట్టి నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్లో వేశారంటేనే అర్థం అది యాక్సెప్టబిలిటీ దానికి ఉంది. అడ్మిసిబుల్ అంటారు, అడ్మిసిబుల్ అయితేనే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, అడ్మిసిబుల్ కాకపోతే చేయదు. కాకపోతే వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ వీళ్ళు చేస్తారు. మామూలుగా సివిల్ కేసులు ఒక రోజులో తెగవు, ఇవి చాలా కాలం పడుతుంది. కానీ మరి ఇది స్పీడ్గానే కదిలినట్టుగా మనకు అర్థమవుతుంది. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో. ఆల్రెడీ జగన్ ఒక పక్క ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి షర్మిలతో రాజీ పడే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు.
షర్మిల మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టదని అర్థమవుతుంది. ఆమెకు పార్టీ నాశనమైన, కాంగ్రెస్ పార్టీ నాశనమైన, రాష్ట్రం నాశనమైన అనవసరం. జగన్ నాశనమే ఆమెకు కావాలి. ఎందుకంటే పగబట్టింది ఆమె. సో అది దాన్ని మనం తీర్పు